హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమా టాక్స్. డబుల్ ధమాకా. ఇవాళ డబుల్ ధమాకాలో మనతో మాట్లాడడానికి బిఎస్కే ఉన్నారు. ఆయన అడిగి రామ్ చరణ్ సుకుమార్ కాంబోలో రాబోతున్న సినిమా గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం. హాయ్ బిఎస్కే. హాయ్ బ్రో. ముందుగా రామ్ చరణ్ సుకుమార్ కాంబోలో రాబోతున్న సినిమా గురించి ఏం చెప్తారు? RC-17 రామ్ చరణ్ సుకుమార్ ఈ కాంబో గురించి ఏం చెప్తాం? ఇప్పటికే ఈ కాంబోలో వచ్చిన రంగస్థలం ఏ రేంజ్లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ సినిమాలో చిట్టిబాబుగా రామ్ చరణ్ పాత్ర ఆయన సినీ జీవితంలో ఒక స్పెషల్ మూవీగా ఎప్పుడు గుర్తుండిపోతుంది. అలాంటి సినిమాని రామ్ చరణ్కి గిఫ్ట్గా ఇచ్చాడు సుకుమార్. పుష్ప 2 లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఇప్పుడు మరోసారి రామ్ చరణ్తో సినిమా చేస్తున్నాడంటే ఆ హైప్ ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ సినిమా కోసం చిట్టిబాబును మించిన పాత్ర రామ్ చరణ్ కోసం సుకుమార్ సెట్ చేయడం మాత్రం పక్కా, అందులో ఎలాంటి డౌట్ లేదు. అందుకే ఈ సినిమా పైన ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ భారీ అంచనాలను మించే ఈ సినిమా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ సినిమాకు సంబంధించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, మీరు కూడా చూసే ఉంటారు కదా. హీరోయిన్గా ఈ సినిమాలో రష్మిక అయితే బాగుంటుందా, మరోసారి సెంటిమెంట్ని రిపీట్ చేస్తూ సమంతానే తీసుకోబోతున్నారా? దీనిపైన ఏం చెప్తారు? అవును, ఆ వైరల్ న్యూస్ నేను కూడా విన్నాను. జస్ట్ ఇంతవరకే సోషల్ మీడియాలో చూశాను. ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందన అయితే బాగుంటుందా, సమంత అయితే బాగుంటుందా అనే ఒక రూమర్ అయితే నడుస్తుంది. కాకపోతే సమంత అండ్ రామ్ చరణ్ కాంబోలో ఇప్పటికే రంగస్థలం చూసాం కాబట్టి ఈ సినిమాలో రష్మికని హీరోయిన్గా తీసుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రజెంట్ రష్మిక ఫుల్ ఫామ్లో ఉంది. ఆమె ఏ సినిమా చేసినా కూడా అది ఖచ్చితంగా 1000 కోట్ల క్లబ్లో చేరుతుంది, ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తుందనే ఒక టాక్ అయితే నడుస్తుంది. అలాంటి సిచ్యువేషన్లో ఈ సినిమాలో రష్మికని క్యాస్ట్ చేస్తే మాత్రం ఆ హైప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఇక సమంత విషయానికి వస్తే యాక్టింగ్ పరంగా తనను కొట్టడం కష్టమే. కాకపోతే ఏంటంటే ప్రజెంట్ సమంత అంతగా ఫామ్లో లేదు, ఆమె పైన పెద్ద బజ్ కూడా లేదు. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్లో హీరోయిన్గా సమంతాన్ని తీసుకుంటే అది సినిమాకి పెద్దగా ప్లస్ అవుతుందని అయితే నేను అనుకోవడం లేదు. అందుకే రష్మికని తీసుకుంటే ఆ సినిమాకి ప్లస్ అవుతుంది, బిజినెస్ పరంగా ప్లస్ అవుతుంది. అలాగే వీళ్ళిద్దరి కాంబినేషన్ కూడా ఇప్పటివరకు సెట్ కాలేదు కాబట్టి ఆడియన్స్ కూడా ఒక కొత్త సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ ఉంటుంది. ఇక సుకుమార్ విషయానికి వస్తే రష్మిక తోటి పుష్ప 2 సినిమాలు 2 బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి. సో ఆ విషయంలో కూడా సుకుమార్కి రష్మిక విషయంలో కొంచెం మంచి ర్యాప్ ఉంటుంది. కాబట్టి RC-17 సినిమాలో రామ్ చరణ్ పక్కన రష్మిక అయితే బాగుంటుందని స్పెషల్గా నా ఒపీనియన్. సుకుమార్ అంటే దేవిశ్రీ ప్రసాద్ అంటే సుకుమార్, ఈ కాంబోని విడదీయలేదు. కాబట్టి ఇప్పుడు RC-17 కూడా మరోసారి దేవిశ్రీనే మ్యూజిక్ చేయబోతున్నాడా? షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది? రిలీజ్ ఎప్పుడు ఉండొచ్చు? అవును, సుకుమార్ అంటే దేవిశ్రీ ప్రసాద్ అంటే సుకుమార్. ఈ విషయాన్ని మనం కాదు, సుకుమారే చాలా స్టేజ్ల మీద చెప్పారు. ఆయన లేకుండా సినిమా చెయ్యలేను అని. రీసెంట్గా జరిగిన పుష్ప 2 సక్సెస్ మీట్లో కూడా అదే మాట చెప్పారు. కాబట్టి ఆ సెంటిమెంట్ని కంటిన్యూ చేస్తూ RC-17 మూవీకి కూడా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించబోతున్నాడు. అది కన్ఫర్మ్, దానిలో ఏం డౌట్ లేదు. ఇక సుకుమార్ సినిమాకి మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్ కొడితే ఏ రేంజ్లో ఉంటుంది? ఆయన ఫస్ట్ సినిమా నుంచి మొన్న వచ్చిన పుష్ప 2 వరకు ఆయన గిర్రక్ కొడుతూనే ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు RC-17 మూవీకి కూడా ఆయనే అదే రేంజ్లో మ్యూజిక్ ఇవ్వబోతాడు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అసలు ఏంటో ఆ మ్యాజిక్ ఏంటో అర్థం కాదు. మిగతా డైరెక్టర్లకి, మిగతా హీరోలకి ఎలాంటి మ్యూజిక్ ఇచ్చినప్పటికీ సుకుమార్ అనేసరికి ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తాడు దేవిశ్రీ ప్రసాద్. అది ఎలా వస్తుందో అర్థం కాదు. మ్యూజిక్ విషయంలో మాత్రం దేవిశ్రీ ప్రసాద్ని తక్కువ అంచనా వేయలేం. కాబట్టి అందులో సుకుమార్కి కొట్టబోతున్నాడు కాబట్టి అది ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. ఈ సినిమాతో మరోసారి ఈ బ్లాక్ బస్టర్ కాంబో రిపీట్ కాబోతుంది. ఇక షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది అనే దాన్ని చూసుకుంటే ప్రజెంట్ రామ్ చరణ్ బుచ్చిబాబు సన్నా తోటి RC-16 మూవీ చేస్తున్నాడు కాబట్టి ప్రజెంట్ ఆ సినిమా షూటింగ్లో ఉంది. నాకు తెలిసి అది సెకండ్ షెడ్యూల్లో ఉంది. కాబట్టి చాలా షూటింగ్ జరగాలి కాబట్టి దానికి ఖచ్చితంగా ఒక 6 months టైం అయినా పడుతుంది. అంటే మినిమం ఈ 2025 ఎండింగ్ వరకు ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కంప్లీట్ చేసి 2026 ఫస్ట్ హాఫ్లో RC-17కి సంబంధించిన షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇక సుకుమార్ టేకింగ్ గురించి ఏం చెప్తాం? ఆయన పర్ఫెక్షనిస్టు కాబట్టి ఆయనకు సంబంధించిన అవుట్పుట్ వచ్చే వరకు ఆయన సీన్లు తీస్తూనే ఉంటాడు. కాబట్టి RC-17కి సంబంధించిన షూటింగ్ కూడా మినిమం 6 months to 8 months పట్టే అవకాశం ఉంది. ఆ షూటింగ్లోనే 2026 కూడా వెళ్ళిపోతుంది. నాకు తెలిసి ప్రజెంట్ ప్రెడిక్షన్ ప్రకారం RC-17 మూవీ 2027 సంక్రాంతి ఆర్ సమ్మర్ టైంలో విడుదలయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది ఫైనల్గా RC-17కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్. మరి ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారనేది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం మన సినిమా టాక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.